కదా ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో శీర్షిక. మరి అంతకంటే ముందు తెలుసు కదా, డియర్ శీర్షిక అన్న మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. అది వేసవి కాలం కావడంతో చెరువులు, నీటి కాల్వలు అన్ని ఎండిపోయాయి. ఒక రోజు కోతులకి చాలా దాహం వేసింది. అవి నీటి కోసం వెతుకుతూ అడవిని దాటేశాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. వాటిని చూసి నీరనుకొని కోతులన్నీ కలిసికట్టుగా అక్కడికి వెళ్ళాయి. అక్కడికి వెళ్లి చూస్తే నీరు లేవు సరికదా, మరి కొంత దూరంలో నీరు మెరుస్తూ కనిపించాయి. దాంతో కోతులు తిరిగి ముందుకి పరిగెత్తాయి. ఆ విధంగా కోతులు ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూ ఉన్నాయి. నీళ్లతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలాగా ఉంది అని ఒక కోతి అంటుంది. ఏం చేద్దాం, నీళ్లు కనిపిస్తున్నాయి కానీ చేతికి అందడం లేదు, ఇదేం మాయా అని మరొక కోతి అంటుంది. పొదల్లో ఒక కుందేలు నివాసం ఉంటుంది. జరిగిందంతా చూసి కోతులకు సహాయం చేద్దామని ఆ కుందేలు వచ్చి కోతుల ముందు నించుంటుంది. ఎండమావుల్లో ఎక్కడైనా నీరుంటుందా? దగ్గరలో ఒక చెరువు ఉంది, అక్కడికి వెళ్లి మీ దాహం తీర్చుకోండి అని కుందేలు అంటుంది. అది విని కోతులకు చాలా కోపం వచ్చింది. మేమేమన్నా తెలివి తక్కువ వాళ్ళమా అంటూ ఒక కోతి కుందేలు పైన దూకి మెడ పట్టుకుంది. నేను చెప్పేది నిజం, నా మాటలు నమ్మండి అంటూ భయంగా ఆర్చింది కుందేలు. ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. దాంతో కుందేలు కీచుమని అర్చి ప్రాణం విడిచేసింది. నేను చెప్పా కదా, మూర్ఖులకి సహాయం చేస్తే దాని పర్యవసానం ఇలానే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డియర్ శీర్షిక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లవ్ యు ఆల్, బై బాయ్.